అబ్బాయిలకి అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా ఎందుకు తయారవుతున్నారంటారు? అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎందుకు అబ్బాయిలనే ఒక్కరినే మీరు టార్గెట్ చేస్తున్నారు? అట్లా ఏం లేదు. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఉన్నారండి. చాలామంది చూస్తున్నాను. ఈ అమ్మాయిలు అయితే కేవలం వాళ్ళ పేరెంట్స్ కూడా చంపేస్తున్నారు దారుణంగా ప్రేమల కోసం. చాలా దారుణం అయిపోయారు నిజంగా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బ్రో మీరు ఒక అమ్మాయి లేదు అంటే ఇంక ఉండదురా అనుకుంటే చచ్చిపోతారంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని ప్రేమించి మళ్ళీ అమ్మాయిని ఎలా చంపేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నీ ఇల్లీగల్ రిలేషన్షిప్ బయట పెట్టిద్దానా? అదే కదా నీ ప్రాబ్లం. నీకు ఒక అమ్మాయితో అఫేర్ ఉంది, సో అమ్మాయి వీడియోలు తీసి బయట పెడతాననింది, అది నీ ప్రాబ్లం. కట్నం కట్నం మ్యాటర్ కాదు. కట్నం మ్యాటర్ ఏంటి? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉంటుంది, అర్థమవుతుందా? లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో పాపం మనోడు సంపాదించలేక మూల కూర్చుందాం అనుకున్నాడేమో. కరెక్టే అది చెప్పండి. కట్నం తీసుకొచ్చేదండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరని ఇప్పుడు పురుగుల మంది తాగి చచ్చిపోవాలనుకున్నప్పుడు తెలియదా? సంపాదించాలి, నేను ఒక పిల్లని చేసుకుంటున్నానంటే నా సంపాదన ఉండాలి, నేను వాళ్ళని పోషించాలి అని చెప్పేసి తెలీదా? మరి అప్పుడు ఏమైంది నీ బుద్ధి? ఇప్పుడు గుర్తొచ్చిందా? 5 నెలలు కడుపుతో ఉన్నప్పుడు, 4 నెలలు కడుపుతో ఉన్నప్పుడు గుర్తొచ్చిందా? ఎలా చంపబుద్ధి అయింది అసలు అడిగి? చెప్పు. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా సరే వదిలేయాలి కదా. అలా ఎలా చేస్తారు? ఎంత ఫ్లోలో ఉన్నా సరే ఎలా చేస్తారు అలాగా?